బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. బీదా మస్తాన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని భాగ్యనగర్ 4వ లైన్లో ఉన్న బొమ్మరిల్లు శరణాలయంలో అనాథ విద్యార్థుల సమక్షంలో జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్ రావు 67వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమం ద్రావిడ దేశం అధ్యక్షులు వి కృష్ణారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మాజీ ఎంపీ మస్తాన్ రావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణారావు మాట్లాడుతూ మస్తాన్ రావు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, అదేవిధంగా తాను చేస్తున్న రొయ్యల వ్యాపారంలో ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని భగవంతుని కోరుకుంటున్నానని ఆకాంక్షను తెలియజేశారు. అదేవిధంగా మస్తాన్ రావుని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా లేదా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ని బీసీ వర్గాల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బంకా చిరంజీవి, ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షులు చిరుమామిళ్ళ గోపికృష్ణ యాదవ్, యాదవ ప్రొటెక్షన్ ఫోర్స్ అధ్యక్షుడు మల్లిబోయిన రాజు యాదవ్, నాగం వెంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుతం రెండవసారి రాజ్యసభ మెంబర్గా ఎన్నుకోబడినటువంటి డాక్టర్ బీదా మస్తాన్ రావు యాదవ్ గారి 67వ జన్మదినోత్సవం. విశేషం ఏంటంటే ఈరోజు ఒంగోలులో ద్రవిడ దేశం తరఫున ఈ విధంగా మేము జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. కానీ రాష్ట్రంలో నలుమూలలో అనేక ప్రాంతాలలో ఈ సంవత్సరం ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆ వార్త మీ దగ్గర చెప్పడానికి. ఎందుకంటే వారు వ్యాపారంలోనూ రాజకీయంగానే ఎలా అభివృద్ధి చెందారో అదేవిధంగా వారి యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా దినాభివృద్ధి చెంది వారు వ్యాపారంలోనే కాకుండా రాజకీయంగా కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, సిఆర్డీ మెంబర్ అయ్యారు, రాజ్యసభ మెంబర్ అయ్యారు, ఇంకా అనేక పదవులు పొందారు. ఇంకా కేంద్రంలో కూడా అనేక శాఖల్లో ఆయనకి ఇప్పుడు పదవులు కూడా ఉన్నాయి. కానీ నా యొక్క చిరకాల
కోరిక ఏంటంటే ఆయన అభిమానిగా వారిని ఏ విధంగా అయినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా వేస్తే రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు అందరూ కూడా సంతోషిస్తారని చెప్పని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా యువ నాయకుడు యువగణానికి ముఖ్య ప్రాముఖ్యత వహించినటువంటి శ్రీవారు డెసిషన్ తీసుకొని వారిని ఎలాగైనా కానీ వారిని టీటీడీ బోర్డు మెంబర్గా చైర్మన్గా వెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరి యొక్క కోరిక. ఎందుకంటే నేను అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నాను, వారందరూ కూడా వారికి టీటీడీ బోర్డు చైర్మన్ అయితే బాగుందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ఉంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అదొక గర్వకారణం. అదేవిధంగా ముందు వారికి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక మంత్రిత్వ శాఖకి గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఫారసు చేయవలసిందిగా బీసీ అన్ని సంఘాల తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే నలుగురితోటి మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఇదే ఆకాంక్షతో ఉన్నారు. డాక్టర్ బిఎంఆర్ గారు అయితే బీసీ వర్గాలు అందరూ కూడా సంతోషిస్తారు. ఆయనకి కుల మతాలు లేవు, అదేవిధంగా ఉన్నత వర్గాలు పేద వర్గాలు అనేటువంటి ఆయనకు ఎటువంటి అపేక్ష లేదు. ప్రతి ఒక్కరిని కూడా అభిమానించే వ్యక్తి కాబట్టి వారికి ఈ సభామూలకంగా మేము కోరుకుంటున్నాం. వారి యొక్క జన్మదిన వేడుకల్లో ఎక్కడో బహిరంగ సభల్లో చేయకుండా ఈ యొక్క అనాథ శరణాలయం బొమ్మరిల్లు అనేది ఒక చెన్నైలో మన ఒంగోలులో మన భాగ్యనగర్ మన హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క బొమ్మరిల్లులో ఉన్నట్టు అనాథ శరణాలయంలో తల్లిదండ్రులు లేని అభాగ్యుల మధ్య జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. వారందరూ కూడా దీవించారు. ఇప్పుడు బాలవాకు బ్రహ్మవాకు అంటారు కాబట్టి వారి యొక్క వాకు ఫలించి వారి యొక్క ఈ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ అనేక ఉన్నత పదవులు పొందాలని, దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ కావాలని నేను అందరి భగవంతుడిని వెంకటేశ్వరం కోరుకుంటున్నాను. మన నెల్లూరు జిల్లా వాస్తవ్యులైనటువంటి డాక్టర్ వేదా మస్తాన్రావు పెదవ గారి 67వ జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణారావు గారు మరియు బీసీ సంక్షేమ సంఘం బీసీ సంఘాల ఆధ్వర్యంలో బొమ్మరిల్లు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించేందుకు చాలా ఆనందంగా ఉంది. బిఎంఆర్ గారు సామాజిక స్పృహ, పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతో ఆప్యాయత అన్యోన్యతతో వాళ్ళ సార్థిక బాధలు వినడానికి ఎక్కువ మక్కువ చూపుతూ రాజకీయంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో రెండవసారి రాజ్యసభ సభ్యులుగా ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని, పార్లమెంట్లో కూడా అనేక బోర్డులో కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేసే విధంగా బోర్డు మెంబర్స్గా కూడా ఉన్నారు. ఆ దిశలోనే గౌరవ కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఆయన భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని, టీటీడీ బోర్డు చైర్మన్గా కానీ సెంట్రల్ మినిస్టర్గా కానీ చేసి ఈ ఈ ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తూ ఆ శక్తి సామర్థ్యాల భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం కృతజ్ఞతలు. ధన్యవాదాలు.